అయితే ఒక చిన్న కారణం ఏంటంటే, మానవుడు చేసిన పాపం అనేది హృదయం చాలా గొప్ప విషయం. మన రక్తంలో దాగబడి ఉంటాయట పాపాలు. మన రక్తంలో దాగబడి ఉండే పాపాలని ఈ లోకంలో మొత్తం అందరూ పాపులే, మనందరం పాపులే. మన రక్తంలో దాగబడినటువంటి ఈ పాపాలు ఉండడం వల్ల మన రక్తం కలుషితం అయిపోయి మన బతుకంతా పక్కదో పట్టింది. అప్పుడు మనకేం కావాలి మరి? రక్తం లేనప్పుడు, రక్తం చెడిపోయినప్పుడు ఏ రక్తం వస్తే మంచిగా ఉంటుంది? మంచి రక్తం వస్తే మంచిగా ఉంటుంది. అందుకనే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఇస్తానంటే మనం తీసుకుంటామా? దేవుడు ఏంటి మనకి ఇవ్వడం ఏంది అనుకుంటాం. అందుకనే స్వయంగా దేవుడే తన కుమారునిగా మానవ రూపంలో మన కొరకు యేసును పుట్టించి ఆయన రక్తాన్ని చిందించి, మన చెడు రక్తంలో ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలను గడిగిండు ఆ మహనీయుడు. అందువల్లే మనం ఇంతవరకు ఇంత హ్యాపీగా దేవుని నీడలో బ్రతుకుతా ఉన్నాం, కొనసాగుతా ఉన్నాం. అందుకనే చాలా మంది ఏమంటారంటే దేవుడు రక్తాన్ని చిందించుడు, మన కొరకు రక్తాన్ని పెట్టిండంటే మనకు తెలియదు ఏంటంటే దేవుడు ఎలా రక్తాన్ని పెట్టిండు, ఎందుకు పెట్టిండంటే మనలో దాని పాపాలను కడగడం కోసం పెట్టిండు దేవుడు. అది నేను తెలుసుకున్నా. అసలు చాలా గొప్ప విషయం ఇది. అలాగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా దేవుని శబ్దం ఉంటుంది. యేసు అని మనం గట్టిగా గాలి వదిలి అంటే తీసుకొని వదిలితే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా అంటే దేవుడు ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు. దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మేల్కోవాలి. అందుకే బాగా ఊదుడి, ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి అన్ని దేశాల్లో బాగా ఊదుడి, ప్రభు యేసు రాకడ ప్రకటించుడి.
సమీపిస్తూ ఉంది. ఏ రాత్రో ఏ పగలో ఏ గడియో కూడా తెలియదు. ఇప్పటికిప్పటి కూడా దేవుడు రావచ్చు. చాలా మంది దేవుని బిడ్డలు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అయ్యగారు లాంటి వాళ్ళు దేవుని వాక్యం ద్వారా, దేవుని పిలుపు ద్వారా, మన స్థానిక సంఘ కాపురి అయ్యగారు అలాంటి వాళ్ళ వాక్యం ద్వారా దేవుడు అనేక పాపలను, వాళ్ళ ఆత్మలను రక్షించడం కోసం ఇలాంటి దేవుని బిడ్డలను వాడుకుంటూ ఉన్నాడు. ఆయన వల్ల మనం, నేనేంటంటే ఇప్పుడు నా నుండి దేవుళ్ళలో కొందరైనా రక్షింపబడాలని దేవుడు నాకు ఒక గొప్ప సాక్ష్యాన్ని నా జీవితంలో దేవుడు సంకల్పించడం, ఈరోజు ఆ సాక్ష్యాన్ని పంచుకోవడం కోసం ఇంతమంది దేవుని బిడ్డల ముందు నాకు అదృష్టం కలిగాడు. మనం ప్రతి ఒక్కరు కూడా దేవుడు రాకడ ఉన్నది, వస్తా ఉన్నది అని ప్రతి ఒక్కరికి సువార్తను ఎంతో కొంత ప్రకటించాలి. అలా ప్రకటిస్తూ ఉంటే దేవుని రాకడ సమీపిస్తుంది. అందుకనే బాగా ఊది దేవుని రాకడను ప్రకటించాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా సాక్ష్యం, నేను గత 10 సంవత్సరాల క్రితం హిందూ దేవుని మాలవీలో మొక్కేది. నా జీవితం ఒక 6,000 ఉద్యోగిగా ఒక సంస్థలో పనిచేస్తున్న కొనసాగే క్రమం. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడంతో కొన్ని ఉద్యోగాలు కళాకారులకు ప్రకటించడం జరిగింది. అందులో నాతో ఉన్నటువంటి మిత్రులందరికీ, నాతో పాటు అందరికీ ఒక లెటర్ వచ్చింది, మీరు అప్లై చేసుకోండి, దాని ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవ్వబడతాయంటే, నాకు అప్లై చేసుకునే లెటర్ వచ్చిందని ఏమేమి తీసుకురావాలనే సెకండ్ లెటర్లో నాకు రాలే. మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది, అందరికీ జాయిన్ అయ్యారు. నాకు ఉద్యోగం రాలే. అయ్యో, ఉద్యోగం గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటించింది కదా, ఈ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ నాకు వస్తే బాగుండని ఎంతో వేదన పడ్డా. నేను చేసే ప్రయత్నాలన్నీ చేసిన, కానీ నాకు నెల రోజులు సెక్రటరేట్ తిరిగిన, కావలసిన అధికారుల కాడికి పోయినా, ఇచ్చేటువంటి మా చైర్మన్ కాడికి పోయినా, ఎన్నిసార్లు పోయినా నాకు అస్సలు రిజల్ట్ రాలేదు. నా తిరుగుడు వృధా ప్రయాసం అయిపోయింది. ఆ సమయంలో మా బావ రత్నరాజు గారు పాస్టర్, ఆయన వచ్చి నాతో కదా, నువ్వు ఆ దేవుని ఈ దేవుని మొక్కుడు కాదు, నువ్వు యేసుని నమ్ముకుంటా అని చెప్పు, ఆ ఉద్యోగం నీకు వచ్చే కళ్ళు మూసుకుని వస్తాను. నేను నవ్వా, ఏమనుకో నువ్వు ఈ ఇన్ని రోజులుగా నేను తిరుగుతున్నా కానీ రానటువంటి ఉద్యోగం దేవుని నమ్ముకుని వస్తుందా, ఏం చెప్తాను అని నేను నవ్వి పక్కన మీద మా భార్య చెప్పాను. మా భార్య చెప్పేవరకల్లా కొద్దిగా ఆమెకు ఇదివరకు దేవుడు అంటే చిన్నప్పుడు చర్చికి పోయినట్టు ఆమె కొద్దిగా నమ్మకం. తర్వాత మళ్ళీ అన్నిలో మొక్కింది, నడిచింది. కానీ ఆ నమ్మకాన్ని బట్టి సరే మేము దేవుడిని నమ్ముకుంటాం, కానీ దేవుడు మాకు ఆ ఉద్యోగాన్ని కల్పిస్తుంటే నమ్ముకుంటాం. అంటే మీరు అలా కాదు, ఉద్యోగం కొరకు కాదు, దేవుని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థన చేయండి, మోకరించి, మీకు అది ఎత్తుగా నేను చూస్తాను. సరే, ఒక రాత్రి ఇంటికి పోయాను. హైదరాబాద్ నుండి మళ్ళీ వచ్చిన ఇంటికి పోయాక నాకు ఎందుకంటే తిండి కూడా ఉండేది కాదు. నా భార్య, నాకు ఒక పాప, అప్పుడు తిండి కూడా ఉండేది కాదు. అసలు నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు పైసలు నిలిచేవి కాదు. ఎంత ప్రయాసపడి ఎంత చేసినా కూడా నా బ్రతికే కాదు. అప్పుడు ఆ సమయంలో నేను మా బావ, నా భార్య చెప్పడంతో మీ ఇద్దరం కలిసి రాత్రి ఎందుకో సరే చూద్దాం, ప్రార్థన చేద్దాం, ఇక మనకి అనుకూలత లభిస్తుందని నేను ఆ రాత్రి మోకరించి జస్ట్ ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేశాను హృదయపూర్వకంగా. నా భార్య అర్ధగంట తాగేసింది. ఏం చేసినామని నవ్వినా, నవ్వితే ఏం ప్రార్థన చేసిన, ఎవరు ముఖ్యం అంటే ఎవరు ముక్కుడు ఉంది, ప్రభావ మా బాధలను తీర్చాలని ముఖ్యనంటే ఏమో చూద్దాం అంటే తెల్లవారు నాకు ఫోన్ వచ్చింది, బ్రదర్ మీరు ఒకసారి ఆఫీస్కి రండి, మీ లెటరు చైర్మన్ సార్ చూసిండు, ఇది మీకు
ఇద్దామన్నట్టే అనుకూలంగా ఉన్నానంటే ఆశ్చర్యం, ఇదేం కదా, నేను ఇన్ని రోజులు తిరిగిన చైర్మన్ కాదు అస్సలే వద్దు వద్దు అన్నాడు. సెక్రటరేట్ మీద సీఎం చాంబర్ దగ్గర కూడా పోయినా, ఎవరు స్పందించలేదు. రాత్రి 10 నిమిషాలు మోకరించినందుకే ఇంత వార్త వచ్చింది అనుకొని పోయినా. నీకు కొన్ని సర్టిఫికెట్లు కావాలన్నాడు. అవి ఫోటోలు నువ్వు చేసినటువంటి ప్రోగ్రాంలు వేరే వేరే చేసినవి కావాలంటే అవి తీసుకుపోయి ఇచ్చా. సరే నేను చెప్పకపోతాను అన్నాడు. నా భార్య చెప్పా, బాగానే ఉందని మళ్ళీ మోకరించినాం. ఆ రాత్రి మళ్ళీ పోయినాక తెల్లవారి పోగానే, బ్రదర్ ఆ రాజమౌళి అంటే నాకు మీరు కనుక ఉద్యోగం ఇవ్వకపోతే, మా చైర్మన్ సాగు ఫోన్ పోయింది, ఎవరు టీవీ నైన్ రవి ప్రకాష్ అన్నాను, ఇంకో బ్రదర్, ఇద్దరు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి, మీరు కనుక ఇవ్వకపోతే మీరు ఎంతో మందికి మీ తరఫున ఇచ్చుకున్నారు, అవన్నీ బయట పెడతాం, మీరు మాత్రం ఆయనకి ఇవ్వకపోతే బాగుండాలంటే, ఆయన లండన్ పోయటం వల్ల ఆడ తొందర పనులు ముగించుకొని వాళ్ళ ఇంటికాడ వచ్చి నాకు సంతకం పెట్టి నా చేతులు పెట్టి నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేసింది దేవుడు. అప్పుడు ఆ మరుక్షణంగా నేను దేవుణ్ణి విశ్వసించడం అనేది జరిగింది. నా పేరు అప్పుడు బాప్తిసం తీసుకునే యోహాన్ అని పెట్టడం, నా భార్య పేరు రిస్పాన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ 6,000 ఉద్యోగం పోయి 12,000 18,000 అయిన తర్వాత నాకు జబర్దస్త్లో ఛాన్స్ రావడం, నేను కాలు నడకన తిరిగిన వాడిని అద్భుతంగా దేవుడు నన్ను ఎంతగానో, నేను ఎంత ప్రేర్ చేసుకుని ఎంత చేస్తే అంత గొప్పగా కాలంలో దిగడం, చాలా గొప్పగా వాడుకోవడం, చాలా మంది అభిమానించడం అనేది జరిగింది. అది దేవుని నామంలోకి వచ్చినాక ఇదొక విషయం, ఇదొక సాక్ష్యం. నా జీవితంలో ఇంకో అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇది ముఖ్యంగా నేను ఈరోజు ఈ సాక్ష్యం అంటే, ఒకప్పుడు నా జీవితం కాలినడక తిరుగుతూ కూటికి లేనటువంటి వాడిని ఈరోజు ఎంతో మందికి దేవుని నామంలో నేను ఆయన దీవెనలతోటి చాలా మందికి సేవలు చేస్తా ఉన్నా, నా వంతుగా నేను సహాయం చేస్తా ఉన్నా. దేవుడు నాకు అంత కల్పించాడు, అది దేవునికే ఘనత మహిమ. హల్లెలూయా. అయితే ముఖ్యంగా 2020లో కోవిడ్ వచ్చింది. అప్పుడు ఎన్టీవీలో చేస్తా ఉన్నాను 90 ml నాగులని. అలా ఏం పాటలు పాడలేదంటే, ఇది యూట్యూబ్ ద్వారా కాకుండా నేను వాడే పాటలు ఇట్లుంటే అయ్యే పాట ఒకటి. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన, ఉన్న బాలన్నీ మూసేసిన, ఊరు వాడంతా తిరిగొచ్చిన, మందు వాసనను పసిగట్టిన, కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన. ఇట్లాంటి పాటలు పాడి, ఇట్లాంటి పాటలు పాడకుండా నేను చాలా స్కిట్లు అందులో కరెంట్ అఫైర్స్ చేశా. ఆ టైంలో ఆఫీస్లో 3 కరోనా వచ్చింది. రావడంతో ఆ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఘోరంగా ప్రబలుతుంది. మొత్తం ఎక్కడిదెక్కడ అన్ని బంద్ చేసింది. షూటింగ్లు బంద్ అయినాయి, ఈవెంట్స్ బంద్ అయినాయి, రాకపోకలు బంద్ అవుతా ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కువ కరోనా ప్రభావితం ఉందని నేను నా భార్య పిల్లలను తీసుకుని మహబూబాబాద్కు వెళ్ళాక 2వ రోజు నాతోటి చిన్నప్పటి నుండి ఒక తమ్ముడు ఉండేది, అనిల్ అని. ఆ తమ్ముడు పెళ్లి పెట్టుకున్న, లవ్ మ్యారేజ్ అని. ఏం తమ్ముడు ఈ టైంలో పెట్టుకున్నావు అంటే, అలా తప్పదన్నా, పక్కా చేసుకోవాల్సిందే, ఇది లవ్ మ్యారేజ్ అంటే సర్లే అని నా కార్లోనే, అది వేములవాడ ప్రాంతం కరీంనగర్ డిస్టిక్లో, అక్కడికి వెళ్ళాం. ఒక 4 కలిసి వెళ్ళాం. వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కొంతమంది అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళు, అన్న రాజమౌళనా ఏదైనా జబర్దస్త్ మస్తు చేస్తావన్నా అన్న, ఒక ఫోటో అంటే, తమ్ముడు ఇది కరోనా సమయం, ఎవరికి ఉంటుందో దానికి కంటికి కనపడదు, వద్దనన్నా కూడా ఎవరైనా మాకు లేదన్నా, మేము ఊర్లలో ఉంటున్నాం, మాకు ఇక్కడిది, ఇంకా నువ్వైనా హైదరాబాద్ వచ్చాను కావచ్చు, ఏం కాదు అంటే సర్లే అని ఇక దిగేటోళ్ళతో దిగాం. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి దిగుతుంటే వాళ్ళకు దింపరాకపోతే సెల్లు నేను తీసుకొని ఫోన్లు పెట్టి దిగినాక ఇక మరోనాడు మేము వస్తా ఉన్నాం. కార్లోనే స్టార్ట్ అయింది. నాకు దగ్గు, చిన్నగా దగ్గు స్టార్ట్ అయింది. దగ్గు వస్తుంది అనుకున్నా. కాకపోతే హైదరాబాద్ మైబాద్ వచ్చిన, మైబాద్ వేమలవాడ 2-3 గ్రామాలు తిరిగినా కాబట్టి ఆ నీళ్ల వల్ల చేంజ్ కావడం వల్ల దగ్గు వస్తుంది కావచ్చు అనుకుని
నెగ్లెక్ట్ చేసిన. ఎందుకు నెగ్లెక్ట్ చేసిన అంటే కరోనా వస్తే వాసన ఉండదు, అవునా కదా, నాలుక రుచి ఉండదు, తలనొప్పి, జ్వరం వస్తుంది. కానీ నాకు ఇవేం సింటమ్స్ లేవు, కానీ ఒక దగ్గు వస్తుంది. ఏం కాదు అనుకుని వచ్చిన 2-3 రోజులు కామన్ ఏంటి కషాయాలు తాగడం, వాము తినడం ఇలాంటి చేస్తాను, కానీ పోట్లే ఎక్కువైతే ఉంది. నా భార్య అప్పటికి 3-4 రోజులు వస్తాను, ఎందుకు నేను ఇంత నెగ్లెక్ట్ చేస్తాను, డాక్టర్ కాడికి పోయి చూపించుకోవాలి. సరే డాక్టర్ కాడికి పోతే ఆయన ఏమంటాడు, రాజమౌళి గారు మీకు వైరల్ ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ పోవాలంటే కొన్ని బ్లడ్ ప్లేట్ కౌంట్స్ కూడా తగ్గినాయి, మీకు కొన్ని మందులు రాస్తా, ఆ దగ్గు తగ్గడానికి కూడా మెడిసిన్ రాస్తా, ఒక 5 రోజులు రాస్తా, 3 రోజులు వాడు, తగ్గితే ఏమో తగ్గకపోతే మళ్ళీ రాను. అప్పటికే 4 రోజులు అవుతుంది. సరే 3 రోజులు 5 రోజులు రాశాను, 3 రోజులు వాడతాను, 3 రోజులు వాడా. నేను ఎంత వాడతానో అంత రెట్టింపు దగ్గు వస్తుందని తగ్గుతాయి. అప్పుడప్పుడు తగ్గేది, మళ్ళీ కొద్ది సమయం తీసుకొని వచ్చేది. ఇప్పుడు ఇక సమయం లేదు, కంటిన్యూగా దగ్గుడు అవుతుంది. ఇక ఇదేం కదా ఇట్లయితుంది ఘోరంగా అని నేను మా ఇంటి దగ్గర ఉంటే మా ఇంటి వాళ్ళకు, మా అమ్మకు, నా పిల్లలకు, నా భార్యకు అందరికీ ఆల్రెడీ అంటేసింది కరోనా. తెలుస్తలేదు కానీ కొద్దిగా లేట్గా బయటపడతారు వాళ్ళకు. ఇక దగ్గు విపరీతంగా స్టార్ట్ అయింది. నాకేం ఆయాసం బాగా వస్తూ ఉంది, అసలు ఎటు కరోనా రావట్లేదు. ఇక విపరీతంగా దగ్గు వస్తా మళ్ళీ డాక్టర్ గారికి వెనకాకపోయినా, పెద్ద ఆయన MBBS డాక్టరే. సార్ ఇలా అవుతుంది, దగ్గర అయితే కంటిన్యూ వస్తుందంటే ఆయన ఏమన్నాడు, వైరల్ ఫీవర్ తగ్గింది, బ్లడ్ ప్లేట్ కౌంట్స్ పెరిగినాయి, కానీ మరి దగ్గరికి వస్తే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోవడం డాక్టర్ గారు అంటే, ఇట్లా కాదు సార్, నా స్కానింగ్ రాయండి, నేను స్కానింగ్ తీసుకొని వచ్చాక చూస్తా సార్ అంటే, సరే నేను స్కానింగ్ రాస్తే నేను పోయి స్కానింగ్ తీసుకున్నా. ఆ స్కానింగ్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని వచ్చిండు ఆయన. అన్నా నేను నీ అభిమాని, నువ్వు గనక ఇంకా 1 రోజు 2 రోజులు లేట్ చేస్తే చచ్చిపోతావే, నువ్వు చెప్తావు అన్నాడు. నా గుండెలు రగిలిపోయినంత బాధైంది. నేను చావడం ఏంటి, ఇది ఏమైందంటే మొత్తం అంతా కరోనా పట్టేసి నిమ్మొచ్చినది మొత్తం. నీకు శ్వాస ఇక ఆడడం కష్టమైంది. అప్పుడు 6:30-7 వస్తుంది ఈవినింగ్ టైం. నువ్వు ఇమ్మీడియట్లీ వరంగల్ కాదు, ఖమ్మం కాదు, డైరెక్ట్ హైదరాబాద్ పోతేనే నీకు ట్రీట్మెంట్ మంచి కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ఎక్కడ చేయాలంటే ఎక్కడ కావాలి. ఆ టైంలో అంబులెన్స్ కూడా ఒక్కటి లేవు, జనాలు బయటకు వెళ్తలేరు. కరోనా టైం చాలా బీభత్సంగా ఉంది. కరోనా లాక్డౌన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఆ సాయంత్రమే వర్షం స్టార్ట్ అయింది. ఎవరు లేకపోతే అప్పుడు మా అన్న కొడుకు బాబాయ్, ఆయన కూడా దేవుని బిడ్డే, నేను వస్తా నీ బండి నడుపుతా అంటే, వద్దు బిడ్డ నేను బండిలో కూర్చుంటే పక్కనే ఉంటారు కాబట్టి మీకు కూడా వస్తానంటే, ఏం కాదు బాబాయ్ నీకంటే మాకు ఎక్కువేం కాదని వాడు మాస్క్ పెట్టుకోండు, బ్లౌజ్ పెట్టుకోండు, కారు ఎక్కి కూర్చోడు. మా బావ రత్నరాజు గారు ఆయన పాస్టర్, నేను బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసుకుంటా, నేను కూడా వస్తాను నీతోటి, కరోనా అంతా ఘోరంగా ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఏం కాదు సజావుగా తీసుకెళ్తాడని. ఆయన బాగా నీకు కూర్చున్న సీట్లో కూర్చుంటావు, నువ్వు వద్దు నీకు వస్తా అంటే ఏం కాదు నాకేం కాదు, ఆయన కూర్చోడు. నా భార్య నేను దగ్గర కూర్చోడు. బయలుదేరేటప్పుడు ప్రభు సురేష్ అనే నా మిత్రుడు, ఆయన డాక్టర్ మేనేజ్మెంట్ చేస్తాడు, ఆయన దేవుని బిడ్డ, ఆయన ఫోన్ చేశాడు, అన్నా ఇట్లా వస్తా ఉన్నా, దయచేసి నా కొరకు డాక్టర్లు ఎంత సమయం ఉంచానంటే, నేను 12:30 రాత్రి వేళ కూడా డాక్టర్లు అక్కడ సమయంలో అక్కడ ఉంచాడు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ గడపడానికి వాళ్ళు ఏమన్నారంటే, అన్నా నువ్వు 1000 మంది 1,00,000 మంది నాకు ఇస్తేనే నీకేం కాదు, కరోనా నేను చూసుకుంటానే అన్న డాక్టర్. నాకు ధైర్యం వచ్చింది. ఆ రిపోర్ట్లో చూసి డిఎం రిపోర్ట్లు ఎవరో తోటి ఏం కాదు 3 రోజులు నడిచింటికి పోతాను, నాకు చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు పెద్ద సస్తగా వచ్చు అనుకున్నా. ధైర్యం రావడం వల్ల నన్ను బెడ్ మీద పడబెట్టి ఐసీయూలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు నా భార్యతో అన్నాడు, అమ్మ అన్నతోటి ధైర్యంగా చెప్పాను కానీ ఆయన ఎప్పుడు ఏంటన్నట్టే ఉన్నాడు, నువ్వు సంతకం పెడితే ఏం కాదు మీరు ట్రీట్మెంట్ చేయడానికి అంత సంతకం పెడితే మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే మీ ఇష్టం మీరు తీసుకోకూడదు. నా భార్య ఏడవ స్టార్ట్ చేస్తే వద్దు ఏడవకు, ఏడిస్తే అన్నది తెలుస్తుంది, ఆయన ధైర్యం చెడిపోతాడు. ధైర్యం చెడనుకో బతకడం కష్టం, అంత కరోనా వ్యాపించింది కాబట్టి అంటే సరైన సంతకం పెట్టింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. 573 పెరిగింది షుగర్, ఎంతకు తగ్గుతలేదు. అప్పుడు ఒక 48 hours
ఇంజెక్షన్ ఇచ్చి ఆ షుగర్ లెవెల్ తగ్గేటట్టు నన్ను మా సారు బోలే గారు మన బిగ్ బాస్ చేసింది మొన్నటి దగ్గర ఆయన వాళ్ళ ఇంట్లో గంట వండుకొని 3 రోజుల పాటు తీసుకొస్తే ఆ షుగర్ లెవెల్ తగ్గితే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ప్రతిరోజు కంటిన్యూగా దగ్గొస్తా ఉంటే రాత్రి వేళ డాక్టర్ ఉంటారు కాబట్టి ఇది నాకు జరిగిన గొప్ప సంఘటన. ఇది విషయం మీకు ముందు ముఖ్యంగా చెప్పాల్సి దయచేసి అందరూ వినాలి. 12 గంటల రాత్రికి ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు. అది తెల్లవారి 5:30, 6 గంటల వరకు డ్రాప్, చిన్న చిన్న డ్రాప్ తోటి. ఎందుకంటే నాకు దగ్గు రాకుండా నా హార్ట్ గుండె కరెక్ట్ పంచువాలిటీ గుండె కొట్టుకునేటట్టుగా ఇచ్చేటువంటి డోస్ అది. ఒకరోజు ఇచ్చిండు, 12 గంటలకు పడుకుంటే తెల్లవారు దగ్గు రాలే, హ్యాపీ. మళ్ళీ తీయగా స్టార్ట్ అవుతుంది. అక్కడ 2 రోజులు ఇచ్చింది. 3వ రోజు ఏమైందంటే పాపం రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ చేస్తా ఉన్నారు కంపౌండర్. మాకు ఇచ్చేటువంటి కంపౌండరు ఆ గ్లూకోజ్ బాటిల్ పెట్టకుండా పోయి పడుకున్నాడు ఎక్కడ. నాకు లేవడం రాట్లేదు. నా భార్య మొత్తం హాస్పిటల్ మొత్తం తిరుగుతాను, మొత్తం కోవిడ్ హాస్పిటల్ మొత్తం డోర్ వేసి ఎవరు సరిగ్గా రాలేదు. రాత్రి 12 దాటింది, 12:30 అవుతా ఉంది, ఆయన కనబడలేదు. ఇక నాకు విపరీతంగా దగ్గొస్తా ఉంది. ఇక చనిపోతే కావచ్చు అంత భయం అవుతా ఉంది. నా భార్య నేను కలిసి ఏడుస్తా ఉన్నాను. ఏం అర్థం కావట్లేదు. డాక్టర్లు లేరు, ఎవరు లేరు. మెడిసిన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా పడుకున్నారు. ఎట్లా కావాలి అని ఎంత వెతికిన కూడా దొరుకుతలేడు. ఆయన మొత్తం పెద్ద హాస్పిటల్ తిరిగి చూసినా కూడా దొరుకుతారు. పడుకునే సమయం కావస్తా, నేను నిద్ర వస్తుంది, దగ్గు వస్తుంది, ఆమెకు నిద్ర వస్తుంది. ఇక మీ ఇద్దరు కలిసి మోకాలు వేసి, దేవా నీవు మమ్మల్ని కాపాడుకుంటుందని నేను మిమ్మల్ని నమ్ముకొని నీలోకి వచ్చాను కాబట్టి ప్రభువా, ఈ రాత్రి వేళ నువ్వు తప్ప మాకెవరు కాదు దిక్కు ప్రభు అని బాగా ఏడ్చుకుంటే ప్రార్థన చేశాను. మోకరించి ప్రార్థన చేసి నేను బెడ్ మీద ఒడిగా నిద్రలోకి జారుకున్నా. 1 గంట సమయంలో నా భార్య కూడా పడుకోలేసింది. నేను పడుకున్న 5 నిమిషాలకి నాకు అర్థమవుతా ఉంది, ఆకాశం నుండి గొప్ప వెలుగు ఆ హాస్పిటల్లో నిండుకొని మొత్తం ఇలా నిండుకొని కర్ణాపురంలో పాలయ లెక్కుంటాడు. కర్ణాపురంలో పాలయ ఉంటాడు ఆయన లెక్క దేవుడు తెల్లని వస్త్రాలు ధరించి దగ్గ కాంతులతోటి హాస్పిటల్లోకి వస్తా ఉన్నాడు. నాకు కళ్ళు తెరవట్లేదు. అది ఏంది మొత్తం విరాగిపోతుంది అని నాకు అసలు ఎంత చూద్దామనే కళ్ళు తెరవట్లేదు. అయోమయం అయిపోతుంది. నాకు అసలు ఎటు వస్తలే. నా పక్కనే వచ్చి కూర్చున్నాయ్యా మోకరించి. వచ్చి, యోహాన్ రాజమౌళి నేను వచ్చా, నీకేం కాదు అని నా హృదయంపై ఒక చేయి పెట్టి, నా శ్వాస దగ్గర ఒక చేయి పెట్టి, 1 గంట రాత్రిని మొదలుకుంటే 5:30 వరకు ప్రేయర్ చేసుకుంటూ కూర్చున్నాడు దేవుడు నా పక్కన. ఆ సమయంలో 5:30 సమయంలో ఏమంటాడు, రాజమౌళి, యోహాన్ నీలాంటి బిడ్డలు నాకు ఎందరో ఉన్నారు, నీ పక్కనే కూర్చోనైనా అయ్యా నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, ఏముండాలంటాను నేను. లేదు, నీ కరోనా పోయింది, నీ రోగం అయిపోయింది, నువ్వేం భయపడకు, నీలాంటి బిడ్డలు ఇంకా నాకు చాలా మంది ఉన్నారని దేవుడు కనబడకుండా మాయమైంది. సడన్లీ నాకు మేరకు వచ్చింది. లేదు చూస్తే ఎవరు లేరు. నా భార్య పడుకుని ఉంది. నా గుండె మీద చేయి పెట్టినట్టుగా బరువుగా నా శ్వాస నా గుండె దగ్గర చేయి పెట్టినట్టుగా ఆ స్పర్శ నాకు తగిలినట్టుగా అనిపించింది. దేవుడు నన్ను స్వస్థపరిచి చనిపోయినటువంటి ప్రాణాన్ని తిరిగి బ్రతికించాడు. దేవునికి లేని ఘనత మహిమ. అప్పుడు తెల్లారి మళ్ళీ ప్రతిరోజు రిపోర్ట్ చేసింది. డాక్టర్ వచ్చి నా బ్లడ్ తీసుకొని వాళ్ళు పరీక్ష చేసి రిపోర్ట్ పట్టుకొని వచ్చి, ఏందా నిన్న చాలా సీరియస్గా ఉన్నావు, ఇవాళ నీ రిపోర్ట్ అంతా తారుమారైపోయింది, ఇంత హ్యాపీగా ఉండేదంటే నాకు జరిగిన సంఘటన చెప్పా. డాక్టర్లే ఆశ్చర్యపోయింది. దేవుడు అంత గొప్పగా మన జీవితాల కార్యాలను చేస్తాడు. అలా తిరిగి నన్ను
మరలా బ్రతికించి నా సాక్ష్యాన్ని పంచుకోవడం కోసం దేవుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. ఆ విధానంలో నేను చాలా చోట్ల నా సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవునికి ఘనత మహిమ కలుగుగా. కానీ మరి ఈరోజు ఇక్కడికి అయ్యగారు నన్ను పిలిపించడం, మీ ముందు నా సాక్ష్యాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్కెస్ట్రా బృందం వాళ్ళేది అయ్యా